అదిక్ రవిచంద్రన్ ఫిక్స్ అయిపో, అజిత్ ఫ్యాన్స్ కుడికట్టడం ఖాయం. ఇది అసలైన ఓజీ సంభవం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. అజిత్ సినిమాలు రీసెంట్ టైంలో వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ గుర్తుండిపోయే సినిమాలు, ఆల్ ఏజ్ గ్రూప్స్ ని అట్రాక్ట్ చేసే సినిమాలు. గట్టిగా మాట్లాడితే డీసెంట్ మూవీ కూడా రీసెంట్ టైంలో ఒకటి పడలేదు. బట్ తన ఫేవరెట్ ఛానల్లో వస్తున్న సినిమా కావడంతో గుడ్ బై అగ్లీ పై హైప్ అయితే క్రియేట్ అయింది. పైగా మూవీని డైరెక్ట్ చేస్తుంది అదిక్ రవిచంద్రన్. అజిత్ కి తను బిగ్ ఫ్యాన్. అలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతూ వచ్చాయి. మరోపక్క మూవీ వస్తుంది మైత్రి మూవీ మేకర్స్ నుంచి కావడంతో ఓవరాల్ గా చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది గుడ్ బై అగ్లీ ఫిలిం. మరి మూవీ ఎలా ఉందో, ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యే విధంగా ఉందా లేదా, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్ అనే రేంజ్ లో ఒక గ్యాంగ్స్టర్ కొన్ని కారణాల వల్ల పని నుంచి తప్పుకుంటాడు. అయితే కొంతకాలం తర్వాత తన ఫ్యామిలీ ప్రాబ్లం లో ఉండడంతో తిరిగి ఆ ఫీల్డ్ లోకి రావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. తన ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్ ని యూజ్ చేసుకుని ఎలా ఫ్యామిలీని కాపాడుకున్నాడు అనేది మూవీలో చూస్తాం. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వైజ్ ఇది చాలా నార్మల్ ఫిలిం. ఇలాంటి గ్యాంగ్స్టర్ సినిమాలు ఇప్పటికే మనం చాలా చూసేసాం. ఈ ప్లాట్ రొటీన్ అని మేకర్స్ కి తెలియక కాదు, బట్ వాళ్ళు ప్రొడక్ట్ పై నమ్మకం ఉంచిన ఎలిమెంట్స్ అయితే వేరు. ఇది ప్యూర్లీ ఫ్యాన్స్ కోసం తీసిన ఫిలిం. ఎప్పటినుంచో ఫ్యాన్స్ చూడాలనుకుంటున్న అజిత్, ఎప్పటినుంచో కామన్ ఆడియన్స్ మిస్ అవుతున్న అజిత్ ని తిరిగి గుర్తు చేసే ఉద్దేశంతో తీసిన ఫిలిం. అండ్ ఆ అటెంప్ట్ లో సక్సెస్ అయ్యారు కూడా. సినిమాలో చాలా ఫ్యాన్ స్టఫ్ అండ్ రిఫరెన్స్లు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ లో ఏమే రాజా సాంగ్, తర్వాత ఆలీ చెప్పే డైలాగ్. ఒకవేళ భోజ్పురిలో గబ్బర్ సింగ్ రిలీజ్ అయితే వాళ్ళకి ఖుషీ రిఫరెన్స్ అర్థం కాదు కదా. మరి మాకెలా అంటే, సినిమా ప్యూర్లీ ఫ్యాన్స్ కోసం తీసిందే అండ్ రిఫరెన్స్లు కూడా అజిత్ సినిమాలవే ఉంటాయి. బట్ అదేదో మనకి తెలియనివే కాకుండా మెజారిటీ ఆఫ్ రిఫరెన్స్ వాలీ, బిల్లా అండ్ కెమెరా లాంటి సినిమాల నుంచే ఉంటాయి. ఎక్కడో ఒకటి రెండు అట్టహాసం అండ్ దీనా లాంటి సినిమాల నుంచి రిఫరెన్స్ లో కనిపిస్తాయి. బట్ నో ప్రాబ్లం, సినిమా ఎక్స్పీరియన్స్ అయితే డ్యామేజ్ చేయవు. ఒక స్టార్ హీరో సినిమాని ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా ఇంటర్వెల్ ఇచ్చి మళ్ళీ ఎలా కథ మొదలు పెట్టాలో అండ్ ఎలా ఫినిష్ చేయాలో ఒక ఫ్యాన్ కి మాత్రమే తెలుసు. నిజంగా గబ్బర్ సింగ్ డే 1 థియేటర్ లో చూసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో, సేమ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చూసినప్పుడు అనిపించింది. అసలు ఎక్కడ స్లో సీన్స్ కానీ డ్రాగెడ్ సీన్స్ కానీ లేకుండా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఈ ఫిలిం. అందులోనూ ఎక్కడా తగ్గని ఎలివేషన్ సీన్స్, సాలిడ్ పర్ఫెక్ట్ అవుట్పుట్ తో పిచ్చెకించాడు డైరెక్టర్. చివరికి సునీల్ కి పడ్డ ఎలివేషన్ సీన్ ని కూడా మనం ఎంజాయ్ చేస్తాం. ఆ రేంజ్ లో తీశాడు. విడమియర్చి తర్వాత త్రిషతో బ్యాక్ టు బ్యాక్ మూవీ కావడంతో ఫస్ట్ హాఫ్ వరకు ఆమె రోల్ సిమిలర్ గానే అనిపించిన సెకండ్ హాఫ్ లో ఆ ఫీల్ అయితే రాదు. బికాస్ ఇది ఆమె క్యారెక్టర్ కున్న ఇంపార్టెన్స్. ఇంకా కిడ్ క్యారెక్టర్, ప్రభు క్యారెక్టర్ అండ్ ప్రియ ప్రకాష్ వారియర్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఇంపార్టెంటే అయినా పర్ఫామ్ చేసేంత స్కోప్ అయితే లేదు. సో 2.5 గంటల పాటు ఓన్లీ తల అజిత్ ర్యాంపేజ్ అంతే. తన మార్క్, యాక్షన్, డైలాగ్, స్టాన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా వింటే స్థలాన్ని గుర్తు చేస్తాయి. అండ్ కొన్ని డైలాగ్స్ యాంటీ ఫ్యాన్స్ కి విసిరినట్టు ఉంటాయి, కొన్నైతే ఫ్యాన్స్ కి చెప్పినట్టు ఉంటాయి. సాంగ్ లో తనని తలాని పిలిచేప్పుడు ఇచ్చే యాక్షన్, ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పడం అండ్ ఎక్సెట్రా. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఎప్పుడు అయిపోయిందో కూడా అర్థం కాదు. ఇక పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ అయితే మాత్రం సినిమాని తీసుకెళ్లి ఎక్కడో పెట్టాయి. కొన్ని యూనివర్స్లు అయితే మిక్స్ చేశారు. బట్ వాటి గురించి చెప్పడం కంటే మీరు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది వేరే లెవెల్లో ఉంటుంది. తెలిసిన కథతో ఎక్కడా బోర్ కొట్టించకుండా, అందులోనూ అజిత్ లాంటి స్టార్ తో ఇలాంటి అవుట్పుట్ తీసుకొచ్చాడంటే డైరెక్టర్ డిస్టింక్షన్ లో పాస్ అయినట్టే. అదిక్ రవిచంద్రన్ రెడీ అయిపో, అజిత్ ఫ్యాన్స్ కుడికట్టేయడం పక్క. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి 1 ఆఫ్ ది ప్లస్ పాయింట్ కాగా, అనిరుద్ పాడిన సాంగ్ తో పాటు రిమైనింగ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక కలర్ మిక్సింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా టాప్ నాచ్ లో ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తలా ఈజ్ బ్యాక్. తన ఛానల్లో తను ఈ రేంజ్ లో కంబ్యాక్ ఇస్తారని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. తలా మరణ మాస్ పర్ఫార్మెన్స్ అంతే. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం అయితే 100% బెస్ట్ ఇచ్చాడు. ఇక మిగిలిన ఆర్టిస్టులంతా వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేయగా అర్జున్ దాస్ అండ్ సునీల్ పర్ఫార్మెన్స్ మెప్పిస్తాయి. అజిత్ తర్వాత ఎక్కువ క్రెడిట్ వీళ్ళకే ఇవ్వచ్చు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే అజిత్ ఫ్యాన్స్ కి చెప్పనవసరం లేదు. కామన్ ఆడియన్స్ కి ఈ వీకెండ్ బెస్ట్ ఆప్షన్ అంటే అది ఈ ఫిలిం. అవర్ రేటింగ్ ఈస్ 2.75 అవుట్ ఆఫ్ 5. యాక్చువల్ గా 3.25 ఇవ్వాలి. బట్ స్టోరీ అనేది చాలా నార్మల్ గా అనిపించడం, తెలుగు వాళ్ళకి అర్థం కాని రిఫరెన్స్ లో ఉండడంతో 2.75 ఇవ్వక తప్పట్లేదు. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది గుడ్ బై అగ్లీ ఫిలిం. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.